మనము ఏదైనా బాధ ఉన్నప్పుడు పెద్దవారు ఓదార్స్తూ అంతా మన మంచికే అని అంటుంటారు. కానీ ఓదార్చే వారికి ఏమో కానీ ఆ బాధపడే వారికి చాలా చిరాకుగా అనిపిస్తుంది. అసలు అంతా మన మంచికే అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. అతను ఎప్పుడు వేటకెళ్ళేవాడు. అయితే ఆ వేటకెళ్ళిన తరుణంలో అతను తోడుగా మంత్రిని కూడా తీసుకువెళ్ళేవాడు. అయితే వేట చేసిన అంతా అయిపోయిన తర్వాత వారు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటారు. ఆ సమయంలో ఒక గాలికి ఒక రాయి వచ్చి రాజు కాలు మీద పడుతుంది. అప్పుడు రాజు కాలు దగ్గర ఉన్న చిటికిన వేలు తెగిపోతుంది. అయితే ఆ చిటికిన వేలు తెగిపోయి బాధపడుతుంటే ఆ యొక్క మంత్రి చూసి ఏమంటాడంటే అంతా మన మంచికే అని అంటాడు. అయితే అప్పుడు రాజుకి కోపం వచ్చి ఇదేంటి నాకు కాలు వేలు తగిలిసి నేను బాధపడుతుంటే ఇటు అంతా మన మంచికని ఇలా వ్యంగ్యంగా అంటున్నాడే మనిషి ఆ మంత్రిని చెరసాల్లో వేసి బంధిస్తాడనమాట. అయితే రాజు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్పటిలాగే మళ్ళీ వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళి మరి జంతువులను వేటాడతాడు. అయితే ఈ వేటాడే తరుణంలో వాళ్ళు ఆ రాజ్యంలో కాకుండా వేరే వైపుకి వెళ్ళడం వల్ల ఓ ఆటవిక జాతికి దొరుకుతారు. వాళ్ళు ఏమంటే ఆ యొక్క రాజుని బంధించి రాజుని బలి ఇవ్వడానికి కోరుకుంటారన్నమాట. రాజుని బలి ఇవ్వడానికి మొత్తం కోరుకునేటప్పుడు బలి ఇవ్వబోతుంటే వారు ఏం చేస్తారంటే శరీరాన్ని అంతా పరిశీలించిన తర్వాత రాజుగారి యొక్క వేరు తెగిపోయి అంటది. అయితే రాజుగారు వేరు తెగిపోయింది, ఇలా వైకల్యంగా ఉన్నారు, మన దేవుడికి ఇలా ఇవ్వకూడదని ఆ యొక్క బలిని ఆపేసి రాజుని అక్కడి నుంచి పంపించేస్తారు, విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఈ రాజు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆనాడు ఆ బొటన వేలు తెగినప్పుడు మంత్రి అంతా మన మంచికే అన్నాడు, ఈరోజు అదే నాకు మంచిగా జరిగింది, ఈరోజు అదే నాకు బలి ఇవ్వకుండా కాపాడింది అనేసి రాజు సంతోషించి మరలా ఆ మంత్రిని ఆ చెరసాల నుండి విడిపిస్తాడనమాట. అప్పుడు ఆ మంత్రికి జరిగిన విశేషం అంతా చెప్తాడు. చివరికి అంతా మన మంచికే అని ఆ యొక్క రాజు అంటాడనమాట. ఇది ఈ యొక్క అంతా మన మంచిగా అనే స్టోరీ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా ఈ కథ మీద ఒక కామెంట్ చేయండి. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.